హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. సో, ఈ రోజు నుంచి మనమైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను ఎప్పటినుంచో. బట్ నేనైతే ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకు వర్కౌట్ అయిందా లేదా? నేనెలా చేసేదాన్ని? అసలు అన్ని అవర్స్ తినకుండా ఎలా ఉండేదాన్ని? ఇవన్నీ అయితే మీకు ఈరోజు నేను వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఆల్మోస్ట్ మనం అనేది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టైమింగ్స్ అనేది తగ్గించుకొని స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ 1 వీక్ అలాగా, సెకండ్ 1 వీక్ ఒకలాగా, అలాగా స్టార్ట్ చేసుకుంటూ టైమింగ్స్ అనేది పెంచుకుంటా వెళ్ళాలి. సో, నేనైతే ఎలా చేశాను, ఏంటి అని చెప్పైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. అండ్ ప్రతి ఒక్కసారి వీడియోలో చెప్పినట్టే ఒక్కసారైతే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, ఏ ఫాస్టింగ్ అని చేసే ముందు ఒకసారైతే మీ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ మీ ఎవరైతే ఫిజిషియన్ ఉన్నారో వాళ్ళనైతే ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత మీరనేది ఏ డైట్ అయినా ఫాలో అవ్వండి. బికాస్ కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మనకు తెలియదు కదా! సో, మన బాడీ గురించి మనకన్నా కూడా ఆ రిపోర్ట్స్‌ని బట్టి డాక్టర్‌కే ఎక్కువ తెలుస్తది. సో, ఒక్కసారైతే అలా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మీరు ఆల్ ఓకే అనుకుంటే మాకెలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనుకుంటే ఒక్కసారి అండ్ ఇదేంటంటే నేను అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేశాను, ఎందుకు చేశాను, నేను ఎంత వెయిట్ లాస్ అనేది చెప్తాను. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెయిట్ లాస్ జర్నీస్, అలాగే ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ లైక్ కిచెన్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మన ఛానల్‌లో అయితే వస్తాయి. ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకైతే మనం లేట్ చేయకుండా అసలు వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇది ఎలా చేస్తారు? ఎవరెవరు చేయవచ్చు? ఓన్లీ ఫీమేల్సే చేయాలా? మేల్సే చేయాలా? అలా దీంట్లో జెండర్ బయాస్డ్ ఏం లేదు. సో, ఎవరైనా చేయొచ్చు. లైక్ అంటే మేల్ అయినా చేయొచ్చు, ఫీమేల్ అయినా చేయొచ్చు. వెయిట్ లాస్ అనేది ఎవరైనా వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే ఇదైతే చేయొచ్చు. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. లైక్ చాలామంది మీరు చూసే ఉంటారు. లైక్ 32 అవర్స్, 40 అవర్స్ కూడా తినకుండా ఉన్నారు. ఇన్ కేస్ నేను కూడా అలా ఒక 2, 3 టైమ్స్ అయితే ఉన్నాను. బట్ నేను ఆ 2 టైమ్స్‌లో ఎంత వెయిట్ లాస్ అయ్యానది అది కూడా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఇన్ కేస్ నా దగ్గర ఆ పిక్చర్ ఉంటే స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. సో, అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనము స్పెసిఫిక్ టైమ్స్‌లో మాత్రమే తినాలి. మిగతా టైమింగ్స్ అంతా ఫాస్టింగ్ ఉండాలి. అంటే లైక్ కొంతమందేంటంటే 16/18 మెథడ్ ఫాలో అవుతారు. కొంతమందేంటంటే 5:2 మెథడ్ ఫాలో అవుతాడు. సో, ఫస్ట్ 16/18 మెథడ్ అంటే ఏంటంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు. 8 అవర్స్ విండో పీరియడ్ పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్‌లో వాళ్ళు తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆ 8 అవర్స్‌లోనే కంప్లీట్ చేసేసుకుంటారు. మిగతా 16 అవర్స్ ఏం తినరు. ఓన్లీ వాటర్. వాటర్ మాత్రమే తాగుతారు. సో, ఈ విండో అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ 5:2 మెథడ్ ఏంటంటే వీక్‌లో 5 డేస్ నార్మల్‌గా తింటారు. మిగతా 2 డేస్‌లో మాత్రం క్యాలరీస్ లిమిట్ లైక్ 500 క్యాలరీస్ అలా పెట్టుకొని తింటారు. అండ్ దీంట్లో ఇంకా మీకు డౌట్స్ ఉండొచ్చు. వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందా? యెస్. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతాము. ఎందుకు అంటే నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తున్నాను. నేనైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యాను. అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ అన్నీ బర్న్ చేసి ఫ్యాట్ అనేది చాలా తొందరగా కరగడానికి బర్న్ అవ్వడానికి హెల్ప్ అయితే చేస్తుంది ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ మనం షుగర్స్ అవి కూడా తగ్గిస్తాం గదా! సో, షుగర్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్‌లో వస్తాయి. అండ్ ఇదేంటంటే పీసీఓఎస్‌కి యూజ్ అవుతదా అంటే పీసీఓఎస్ వాళ్ళు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం హార్మోన్స్ అవన్నీ డైట్ కంట్రోల్ అవన్నీ స్పెసిఫిక్ చార్ట్ అనేది ఫాలో అవుతారు కదా! సో, అలాంటి వాళ్ళు కొంచెము వీళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ కావాలి.
అండ్ ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం వాళ్ళకి కంట్రోల్‌లో ఉండాలి కదా! సో, వాళ్ళు కొంతమంది మెడికేషన్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవ్వద్దు. అండ్ వీళ్ళొచ్చేసి ఆల్రెడీ మేము డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాము. మేము చేసుకోవచ్చు అంటే లైక్ మనమేంటంటే 16:8 చేస్తారు కదా! చాలామంది ఫాస్టింగ్. వీళ్ళొచ్చేసి అంత విండో పీరియడ్ పెట్టుకోరు. జస్ట్ 12:12 అన్నట్టు ట్రై చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే పీసీఓఎస్, పీసీఓడీయే కాదు. థైరాయిడ్ వాళ్ళు చేయొచ్చా అంటే, థైరాయిడ్ వాళ్ళు చేసే ముందు డాక్టర్‌నయితే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజం అంటే హైపో మీన్స్ తక్కువ గదా! సో, వాళ్ళేంటంటే లాంగ్ ఫాస్టింగ్ అంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉండడం వల్ల వాళ్ళ మెటబాలిజం లెవెల్స్ అనేవి తగ్గొచ్చు. సో, అందుకని చెప్పేసి మీరైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి థైరాయిడ్ వాళ్ళు. అండ్ ఇంకా ఇది అయితే ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం తిన్నా కూడా మీరు ఏమైనా తినండి. ఏ డైట్ కానీ ఏదైనా ఫాలో అవ్వండి. సో, 9-5 అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అని కాదు. మార్నింగ్ 9 ఏఎం టు 5 పీఎం లోపు మీరు లంచ్ తినండి, బ్రేక్‌ఫాస్ట్ తినండి, డిన్నర్ తినండి. ఏదైనా కూడా ఈ టైం లోపు 5 లోపయితే అసలు ఇంకా 5 తర్వాత మీ అసలు ప్లేట్ ముట్టుకోవడానికి వీల్లేదు అన్నట్టు చేయండి. 9-5 నేనైతే ఫస్ట్ ఈ స్టార్ట్ చేసేటప్పుడు 9-5 అయితే ఫాలో అయ్యాను. ఎందుకంటే 5 తర్వాత మనం ఇంకా డిన్నర్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ డే 9 వరకు నేనైతే ఏం తినలేదు. అందుకని చెప్పేసి 9:5 అని చెప్పాను. సారీ 9 ఏఎం టు 5 పీఎం అని చెప్పాను. అండ్ ఇంకా ఇలా చేయలేము అనుకుంటే 12/12 పెట్టుకోండి. అంటే అట్‌లీస్ట్ 7 లోపు మేము ఇంకా డిన్నర్ చేసేస్తాము అన్నట్టు. దాన్ని బట్టి మనము క్యాలరీస్ అండ్ టైమింగ్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హైడ్రేషన్ విషయానికొస్తే మనమైతే వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఉన్నారంటే మనం ఫుడ్ లెవెల్స్ అనేవి తగ్గిస్తున్నాం. పోషన్ అనేది ఆల్రెడీ కంట్రోల్ చేసుకుంటున్నాం. సో, అలాంటప్పుడు ఇంకా మనకు బాడీకి కొంచెం నీరసం అనిపిస్తది. అట్‌లీస్ట్ కొంచెం వాటర్ ఇవన్నీ తాగడం వల్ల ఏంటంటే కొంచెం యాక్టివ్‌గా ఉంటాము. అండ్ ఇంకా వాటర్ విషయానికొస్తే మనం ఓకే. మేము ప్రతిసారి అన్ని వాటర్ తాగలేమనుకుంటే మీరు గ్రీన్ టీ తాగొచ్చు. బ్లాక్ కాఫీ నో షుగర్, నో మిల్క్, నో క్రీమ్ ఇవి ఏమేసుకోకుండా బ్లాక్ కాఫీ తాగొచ్చు. అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్‌లో బ్లాక్ కాఫీ తాగడం అంత మంచిది కాదు. అండ్ ఇంకా ఇంకా మీరు ఇంత ఫాస్టింగ్ చేసి కొంచెం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకపోతే ఏదైనా కూడా షుగర్ కంట్రోల్ చేసుకుంటే మీరు వెయిట్ అనేది తగ్గడానికి చాలా హెల్ప్ అవుతది. అండ్ మనం బ్యాలెన్స్ ఎందుకంటే మనం తినేదే తక్కువ కాబట్టి క్యాలరీస్ అనేది కౌంట్ చేసుకొని తినాలి. మన ఫుడ్‌లో ఎక్కువ ప్రోటీన్స్, వెజ్జెస్, ఫ్రూట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎక్కువ అంటే ఇప్పుడేంటంటే మీరు తక్కువ తింటున్నారు. అంటే 9-5 అని చెప్పా కదా! ఇంకా 5 పీఎం తర్వాత మీరేం తినరు. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ 9కొచ్చేసి మీరిష్టం వచ్చినంత ఫుడ్డు అట్లా తినడం అట్లేం చేయొద్దు. మీకు ఎంత ఆకలేస్తే అంతే తినండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేను ఇన్ని అవర్స్ తినలేదు అన్నట్లయితే చేయొద్దు. నేనైతే అలా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఎవరు చేయకూడదు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చేయకూడదు. అండ్ ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ ఉంటారో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వుమెన్స్ ఉంటారో వాళ్ళైతే ఫాలో అవ్వద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైతే సివియర్ మెడికల్ ట్రీట్మెంట్స్‌లో అలాంటి వాళ్ళుంటారో వాళ్ళైతే ఫాలో అవ్వద్దు. అంటే మీ డాక్టర్ చెప్తే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి గదా! సో, అలాంటి వాళ్ళు చేసినా గూడా ఇది సెట్ అవ్వదు. కానీ ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే ఆల్మోస్ట్ రిజల్ట్ వితిన్ 1 వీక్‌లోనే నేనైతే రిజల్ట్స్ చూసాను. అండ్ ఇదొచ్చేసి స్టిల్ ఇప్పటికి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యాను. బట్ స్టిల్ నాకు ఎందుకో ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది బాగా నచ్చింది. నా బాడీ నాకు చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు, అలాగే నా వెయిట్ నాకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే స్టిల్ ఇంకా ఫాలో అవుతున్నాను. బట్ అప్పుడప్పుడు చీట్ మీల్ అయితే ఎవరైనా చేస్తారు కదా! బట్ నేను కూడా అప్పుడప్పుడు చీటింగ్ మీల్ చేస్తాను. బట్ స్టిల్ నేనైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను. అండ్ సో, ఫాలో అవ్వడానికి మన బాడీకి ఆల్రెడీ మనము 1 వీక్ డైట్‌తో మనం క్యాలరీస్ కౌంట్, అలాగే ఫుడ్ పోర్షన్ అనేది తగ్గించుకున్నాం. సో, మీరు ఆల్రెడీ 1 వీక్ డైట్ ఫాలో అయినప్పుడు ఇంకా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయడంలో తప్పు ఏం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏది చేసినా కూడా ఫస్ట్ అనేది BMI క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.
అండ్ మీ డాక్టర్ ఓకే అని చెప్తే దెన్ అప్పుడు మీ డాక్టర్ని బట్టి మీరైతే మీ బాడీకి ఎలా తగ్గుతుందో అన్ని అవర్స్ అయితే మీరు ఫాస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో అది నాకు వర్కౌట్ అయింది అండ్ నా బాడీకి సరిపోయింది. అండ్ అందరి బాడీస్ ఒకలా ఉండవు. మీరైతే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసినా వెయిట్ లాస్కే చేస్తాము. అలాగే వెయిట్ లాస్తో పాటు మన హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ ఫాస్టింగ్లు ఏ డైటింగ్లు ఏది చేసినా కూడా మన హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు లేదు మీకు డైటీషియన్ ఉన్నారంటే మీ డైటీషియన్తో మీ చార్ట్ అనేది సిద్ధం చేసుకోండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే వీడియోస్ని ఎక్కువ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఎవరికైతే యూజ్ అయిందో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు చేసే ఒక లైక్ నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.